వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు. కాంటాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించే బాధ్యత, వాటిని రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటాం సీఎం. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలి. వేతనాలు సకాలంలో ఇవ్వాలి. వరద ప్రాంతాల్లో వాహనాలు దెబ్బతిన్నాయి. వీటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించే బాధ్యత, వాటిని రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ఇన్సూరెన్స్ లేని వారికి ఏమి చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి అని సీఎం చంద్రబాబు అన్నారు. మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే, స్కూటర్లు కానీ, మోటార్ బైక్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానట్టు కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి, కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే అయిపోవడం. ఎలక్ట్రీషియన్ కావాలి, ఫీజులు పోవడం, అన్ని ప్లంబర్స్, ఇంకొక పక్క పెయింటర్స్, కార్పెంటర్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం. అర్బన్ కంపెనీలో యాడ్ చేశాం. మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం. గ్యాస్ ఉంది, గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి. మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్ గాని, స్టవ్లకు గాని ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను. కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు, ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి. కొన్ని వీళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు. వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్లకు సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం. మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. రేపటికంతా క్లారిటీ వస్తుంది. ఒక పాంప్లెట్ వేసి నాంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. లలిత కళాతోరణంలో ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేనేత అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు
డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది, పనులను ప్రారంభించుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి, వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ 2,500 ఇవ్వాలి, చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా 290 కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి. దానికి సినీ తలుపు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, వేతనాలు సకాలంలో ఇవ్వాలి, వీఆర్ఎస్ యొక్క పథకం వెనక్కు తీసుకోవాలి. స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్. మైన్స్ కోసం వెళ్ళాలనుకునే దశలో ప్రభుత్వం అలా కాదు, మీరు ఇమీడియట్ గా ఎక్స్పాన్షన్కి వెళ్ళండి, ఎన్ఎండిసి మైన్స్ ఇస్తుంది, ఎన్ఎండిసి మైన్స్ నుంచి మీకు సరఫరా ఉంది కాబట్టి మీరు ఆందోళన చెందొద్దు అని చెప్పి ఆ రోజున మేమందరం కూడా ఎక్స్పాన్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ ఎక్స్పాన్షన్కి వెళ్ళే క్రమంలో 3 మిలియన్ టన్ని ఎవరైనా ఒక 2 మిలియనో 3 మిలియనో పెంచుతారు. అట్లాంటిది 4.3 ఇంచుమించు 148% పెంచడం జరిగింది. ఆ పెంచడం వల్ల అప్పటి వరకు మాకున్న క్యాష్ రిజర్వ్ చేతిలో ఇంచుమించు 7,000 కోట్ల క్యాష్ రిజర్వ్ ఉంది. ఆ క్యాష్ రిజర్వ్ నుంచి తిరిగి ఒక ఆ రోజుల్లో అంటే 2012-13లో 12-13,000 కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్కి మాకు ఎట్లాంటి చేతిలో డబ్బులు లేకుండా, ఎట్లాంటి ముడి పదార్థాల సెక్యూరిటీ లేకుండా వెళ్ళటం వలన తర్వాత మేము ఆ ఎక్స్పాన్షన్ అయ్యి మేము దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఎదుర్కొన్నాం. అదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా స్టీల్ అనేది ఇది ఒక నిత్యావసర వస్తువు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని ఆ రోజున కోవిడ్లో పనిచేసిన ఏమన్నా ఉన్నాయంటే ఫార్మా రంగం, రెవెన్యూ, పోలీసు వీళ్లతో పాటు పనిచేసింది ఎవరంటే రౌండ్ ది క్లాక్ పనిచేసిన స్టీల్ ప్లాంట్. విశాఖపట్నంలో మాకు స్పెషల్ పాస్ ఇచ్చి 24 అవర్స్ మేము ప్లాంట్ అంటాం. ఎందుకంటే కోవిడ్ వేవ్ తర్వాత మళ్ళీ స్టీల్ అనేది కొరత రాకూడదు దేశం, ఎందుకంటే చిన్న చిన్న ఎంఎస్ఎంఈలని మూతపడిపోయి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నడపాలన్న ఉద్దేశంతో. అలాగే మేము అక్కడ ఆక్సిజన్ కూడా దేశం మొత్తానికి ఆక్సిజన్ ఇవ్వడం కూడా మీ అందరికీ తెలిసిందే. తర్వాత మేము ఇంచుమించు 6 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని 2021-22లో 6 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని మేము అందుకోగలిగాం. దగ్గర ఇంచుమించు ఫస్ట్ 3 క్వార్టర్లు జరిగేటప్పటికి. తర్వాత అదే సంవత్సరం ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఒక ఫర్నెస్ని మూసివేయటం పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం. తర్వాత ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 60% పనిచేయడం జరిగింది.
తర్వాత కార్మికులు కానీ అధికారులు కానీ లోకల్లో అందరం కూడా 3 ఫర్నేసులు పూర్తి వినియోగం తేవాలని చెప్పేసి అనేక ఆందోళన, ఒక పక్కన డ్యూటీ చేసుకుంటూ అనేక ఆందోళన చేయడం జరిగింది. ఇంచుమించు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఈ 2.5 సంవత్సరాల్లో మేము కోల్పోయిన ఉత్పత్తి 7 మిలియన్ టన్నులు. ఈ 7 మిలియన్ టన్నుల వల్ల మేము కోల్పోయిన ఆదాయం దగ్గర ఇంచుమించు ఒక 7,000 కోట్ల రూపాయలు పైచులకు ఆదాయం. టోటల్ పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ వర్కర్స్ ఉన్నారు. మా అందరికీ కూడా గత సంవత్సర కాలంగా నెల జీతాలు ఎప్పుడు వస్తాయో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వెళ్ళిపోయాం. అయినా కూడా మేము ప్లాంట్ గురించి ఇవాళ ఈ నెల బాగుపడుతుంది, వచ్చే నెల బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా ఓడ్చుకుని మా తరఫున మేము ఇవ్వాలన్నప్పుడు, కంట్రిబ్యూషన్ ఇవ్వాలని మేము యాజమాన్యం చేసినప్పుడు దానికి తగ్గట్లుగానే మేము పెద్ద ఆందోళన చేయకుండా, ఎలాంటి స్ట్రైకులు చేయకుండా కూడా మేము సహకరిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నేను చూసినప్పుడు రోజుల్లో అయితే జనరల్గా ఉద్యోగులు కానీ అధికారులు కానీ వాళ్ళ వేతన సమస్యలు కానీ వాళ్ళ తాలూకు ఇబ్బందుల గురించి ఎప్పుడైనా కూడా రోడ్ ఎక్కడం జరుగుతుంది. కానీ 3 సంవత్సరాల కిందట జనవరి 27న 2020 వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాని అన్నారు. ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏంటంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 39/1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లంతయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలు మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయో, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒక్కరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అని అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసిందే అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు 3 ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, పెట్టి ఆయన భుజం ఆయనే తట్టుకుంటున్నాడు, ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు? మీకు తరలించడం చేతగా లేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా? పాప ముసలివాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు చల్లాడినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించ కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే జీవో నంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలను నామమాత్రపు శిక్షణగా, అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలి. తక్షణమే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో ఏఎన్ఎంలకు నామమాత్రపు శిక్షణ, అదే శిక్షణ ఆధారంగా ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పదోన్నతి.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేస్తున్న ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఈవేళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంఎల్ని నియమించి వాళ్ళ ఏఎన్ఎంఎల్ రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంఎల్ తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటి మీరు చూస్తూ అడుగుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం మనం చేస్తాం. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతా పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. దాన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సందేశం అడుగుతాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవో రద్దు చేస్తానని చెప్పాను. డెఫినెట్గా ఆయన జీవో రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ 11,500 మంది ఉన్నారు. 11,500 మందిని రెగ్యులేట్ చేస్తే మంచి తప్ప. ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. విజయవాడకి చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్కి అది నిర్మించిన తర్వాత ఎన్నడూ రాని వరద వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎదుర్కోవటంలో అనుభవజ్ఞుడైన విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి దేశమంతా కూడా చర్చించుకుంటుంది. ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల్లో చూసింటాం, మన రాష్ట్రంలో కూడా చూసాం. అన్ని రాష్ట్రాలు కూడా ఇటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఎక్కువగా ఎదుర్కొన్నా కూడా ఆ సమస్యని ఎదుర్కొనే విధానం ఏదైతే ఉందో ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఇటువంటి కష్టకాలంలో ఎవరినో పొగడటం గురించి మాట్లాడటం కాదు, కానీ ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవటం కోసం ఆయన పడ్డ ఈ వరద ప్రారంభమే ఉంటూ ఇక్కడ సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మొదటి అధికార యంత్రాంగాన్ని కానివ్వండి, ప్రతి వార్డుకి ఒక మినిస్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిల్లా అధికారి, ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలని ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే మాకైతే జ్ఞాపకం లేవు. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు 140-120 సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో 6 అడుగుల లోతు 5 అడుగుల లోతు నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితులు మనం కూడా చూసాం. వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు, రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు, కానీ 5-6 రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే
మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్లీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా